చూడండి. సరే కాదు, అది లక్ష్మణ్ లక్ష్మణ్ ఒకటి అర్థం కాదు ఏంటంటే అది రాజ్యాంగ విరుద్ధమా? వాళ్ళకి నచ్చింది రాజ్యాంగ పెట్టుకుంటున్నారు. విరుద్ధమని కాదు సార్. మీరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరొద్దన్నారు? మిమ్మల్ని ఏం పెట్టుకో కాదు ఒకటి లక్ష్మణ్, ఇప్పుడు సింగిల్ గా వస్తేనే గొప్ప, సింగిల్ గా రాకపోతే అది విజయం కాదా? సింగిల్ గా వస్తేనే గొప్ప కాదు సార్. దేనికి తిప్పుకోవడానికి గొప్ప కాదు. ఇప్పుడు ఓకే సింగిల్ గానే వచ్చారు, సింగిల్ గా వచ్చారు సార్, 11 సీట్లకు వచ్చారు, ఏంటి ఏముంది అందులోని? కలిసి వెళ్ళారు, సక్సెస్ఫుల్ గా ముందుకు సాగారు, అందులో ఏంటి వాట్ రాంగ్? సార్ నేను చెప్తే వినండి సార్, మేము అదే కదా చెప్తున్నాం. మీ సింగిల్గా వచ్చాం, 11 సీట్లు వచ్చి 40% ఓట్ల శాతం మాకు వచ్చింది. మీరు ముగ్గురు వచ్చారు, ముగ్గురు వచ్చినప్పుడు బీజేపీ శాతం ఓట్లన్నీ, అలాగే జేఎస్పీ శాతం ఓట్లన్నీ, టీడీపీ పడిన ఓట్లన్నీ, వీళ్ళేమంటారు? టీడీపీకి మా జనసేన పార్టీ వాళ్ళు వేశారు, జనసేనకి మా టీడీపీ వాళ్ళు వేశారు, మా బీజేపీ వాళ్ళు వేశారు అంటారు. నిక్కచ్చమైన ఓటు శాతం ఎంత? నిక్కచ్చమైనట్టు ఓటు సరే, అది ఎవరు చూస్తారు? ఇప్పుడు అది కాదు, దాని ప్రకారంగా ఆ రేషియో ప్రకారంగా మీకు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏలమని ఇస్తారా? ఎందుక లెక్కలు సార్? రేషియో ప్రకారం ఏలపైన ఒక పార్టీ మనుగోడ ఉండాలంటే, ఒక పార్టీ ప్రజల యొక్క మన్నలను పొందాలంటే, అభిమానం పొందాలంటే, ప్రజల్లో ఉండే నాయకుడు ఆ నాయకుడు మాట మీద నిలబడ్డాడా లేదా, స్థిరత్వం గల నాయకుడా కాదా, ఓటుకో మాట్లాడుతున్నాడా, అబద్ధాలు ఆడుతున్నాడా, ఏ మాటలు చెప్పి రాజకీయాలు చేస్తున్నాడని ప్రజలందరూ అండర్లైన్ చేస్తారండి. మీరు అనుకుంటున్నారేమో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆయన్ని ఎక్స్పైరీ డేట్ చేసేటట్టుగా టీడీపీలు వాడుకున్నారు. టీడీపీ వాళ్ళు చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని జోకరం చేశారు, అన్ని వర్గాలకి దూరం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అలాగే క్రిస్టియన్స్ కూడా దూరం చేసేలాగా టీడీపీ ఒక పావులాగా పవన్ కళ్యాణ్ ఓడుకుంది. పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు బంధం గురించి కాదు, వాళ్ళిద్దరు బంధం కోసం మీరు అనాలిసిస్ ఎందుకు? అసలు మీ పరిస్థితి ఏంటి? అది కదా కావాలి. లక్ష్మణ్ గారు మీకు పార్టీ ఉంది సార్, మీరు మర్చిపోయారా? ఇక్కడ నేను అనేదేంటంటే మీరు అది వాళ్ళు చూసుకోవాలి కదా లక్ష్మణ్. ఒకటండి, అది వాళ్ళు చూసుకుంటారు కదా. ఆయన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు, ఆయనకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, వాళ్ళ బంధం బాగానే సాగుతున్నది అంటున్నారు. మధ్యలో వాళ్ళ టార్గెట్ మీకెందుకు? మీరు ఎలా పెంచుకోవాలని కదా చూడాలి నెక్స్ట్ కి. కాదు లక్ష్మణ్ గారు ఒక చిన్న మాట అండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, సింగిల్ గానే వెళ్తాం, కాంగ్రెస్ పార్టీతో పొత్తు మాత్రం ఉండదు. లక్ష్మణ్ గారు ఒక చిన్న పార్టీతో పొత్తు పెట్టుకోలేదు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదు, ఎన్డీఏకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అంతేనా సార్? మేము బీజేపీ పార్టీ మమ్మల్ని పొత్తులో రమ్మని అడిగితేనే మేము పొత్తు పెట్టుకోలేదు కదా. మేము పొత్తు పెట్టుకోలేదు కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా పోటీ చేశారు. లక్ష్మణ్ గారు చిన్న సందేహం సార్, ఇప్పుడు వాళ్ళని పొత్తు పెట్టుకొని గెలిచి ఎలక్షన్కి వెళ్ళారన్నారు. ఇప్పుడు మీరు ఎన్డీఏ అభ్యర్థి ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో కూడా మీరు బీజేపీతో టీడీపీతో జనసేనతో పొత్తులోగా ఓటేసింది, మరి మీరే ఇక్కడ పొత్తు పెట్టుకున్నారుగా. ఒకటి సార్, జనరల్గా మీరు ఎప్పుడు జనసేన జెండా కూలీలు అంటున్నారు కదా. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమన్నారు తెలుసా? మమ్మల్ని కాషాయం కూలీలు చేశాడు మా జగనన్న అంటున్నారు. మమ్మల్ని కాషాయం జెండా మోపిస్తున్నాడు మా జగనన్న, ఆయన కేసుల కోసం భయపడి కాషాయం కూలీలు చేశాడు మమ్మల్ని అంటున్నారు. చెప్తానండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే అన్నారు. మొన్నటి వరకు మేము కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తు ఉన్నటువంటి జెండానే మోసాము, ఈ రోజు ఇదే కాంగ్రెస్ పార్టీ మాకు టీడీపీ జెండా మోపిస్తూ ఉంది, జనసేన పార్టీ జెండా మోపిస్తూ ఉంది, బీఆర్ఎస్ అన్ని జెండాలు కూడా కాంగ్రెస్ పార్టీ మోస్తుంది, ఇదే దౌర్భాగ్యం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్దాం అనుకుంటే మీరు మధ్యలో అడ్డుపడ్డారట. ఏమండి కాదు, ఒక నిమిషం లక్ష్మణ్. వంశీ వినిపిస్తుందా? బీజేపీ వాళ్ళతో కలిసి వెళ్దామంటే మీరు అడ్డుపడ్డారట. అదే వర్మ గారు, ఇప్పుడు ఇట్లాంటి టఫ్ సిచ్యువేషన్